ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. దుబాయ్ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఎడారి వాతావరణం, సెగలు కక్కేలా ఉష్ణోగ్రతలు. కానీ మంగళవారం సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం దుబాయ్ని అతలాకుతలం చేసింది. ఎడారి దేశం కాస్త వరదలకు చిగురుటాకులా వణికిపోయింది. టూరిస్టులతో సందడిగా ఉండే దుబాయ్ నగరం కాస్త భారీ వర్షానికి మూగబోయింది. దుబాయిలో ఏడాదిన్నర కాలంలో కురవాల్సిన వర్షం ఒక్క మంగళవారమే కురిసింది. ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో కూడా విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. టెర్మినల్ అంతా అస్తవ్యస్తంగా మారింది. ఎయిర్పోర్ట్లో రద్దీ పెరిగిపోవడంతో చాలా మంది ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల రోడ్లు నీట మునిగాయి. లగ్జరీ కార్లు వరదల్లో తేలుతూ కనిపించాయి. వరదల్లో మునిగిపోయిన దుబాయ్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మంగళవారం రాత్రి 9 గంటల వరకు దాదాపు 127 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దుబాయ్లో వర్షపాత డేటా సేకరణ 1949లో ప్రారంభం కాగా ఇప్పటివరకు ఇదే అత్యధిక వర్షపాతం. దుబాయ్లో కురిసిన భారీ వర్షం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్లౌడ్ సీడింగ్ వల్లే, అంటే కృత్రిమంగా వర్షాలను కురిపించే ప్రయత్నం వల్లే ఈ విపత్తు సంభవించిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సోమ మంగళ వారాల్లో దుబాయ్ క్లౌడ్ సీడింగ్ విమానాలను నడిపింది. గత 2 రోజుల్లో ఈ విమానాలు 7 సార్లు ప్రయాణించాయి. క్లౌడ్ సీడింగ్లో ఉపయోగించిన ఏజెంట్ల పొరపాటు వల్లే ఈ పరిణామాలు జరిగినట్లు తెలుస్తోంది. దుబాయ్ 1982లో ఫస్ట్ టైం క్లౌడ్ సీడింగ్ ను పరీక్షించింది. 2000వ సంవత్సరంలో అమెరికా కొలరాడోలోని నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్, సౌత్ ఆఫ్రికాలోని విట్వాటర్ స్టాండ్ యూనివర్సిటీ, నాసా సహకారంతో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. క్లౌడ్ సీడింగ్ వల్ల ప్రయోజనాలు ఉన్నప్పటికీ దాని సీడింగ్ ఏజెంట్ల దుష్పరిణామాల వల్ల ఆందోళన వ్యక్తమవుతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.